తన భక్తుడైన వాడికి ఏదైనా ఇబ్బంది కలుగుతోంది అన్న అనుమానం భగవంతుడికి వచ్చిందనుకోండి, భగవంతుడు ఎంత మాట పడడానికైనా, ఎంత అపవాదు పొందడానికైనా, చిట్ట చివరికి కళంకం తెచ్చుకోవడానికి కూడా వెనకాడడు. కళంకం తెచ్చుకునైనా సరే అవతల తన భక్తుణ్ణి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇది కృష్ణ పరమాత్మ యొక్క అవతారంలో సుస్పష్టంగా కనపడుతుంది. మహాభారత యుద్ధం ప్రారంభమైనప్పుడు ఒక విచిత్రమైన సన్నివేశం జరిగింది. దుర్యోధనుడు భీష్మాచార్యుల వారిని కౌరవ పక్షంలో సర్వసైన్యాధిపతిగా నియమించినప్పుడు భీష్ముడు సర్వసైన్యాధిపత్యం స్వీకరించే ముందు దుర్యోధనుడితో ఒక మాట స్పష్టంగా చెప్పాడు. మీరెంతో నాకు పాండవులు కూడా అంతే. పాండవ పక్షంలో ఉన్న మిగిలిన వీరులను ఎవరైనా పర్వాలేదు, నేను దునుమాడతాను. దేవదానవులు కలిసి వచ్చినా నన్ను ఎదుర్కొనలేరు. స్వచ్ఛంద మరణము వరముగా ఉన్నవాణ్ణి. ఆ పైన అటువంటి విలుకాడు ఇక ఇంతకు ముందు పుట్టలేడు, ఇక పైన పుడతాడని నమ్మకం లేదని కృష్ణ పరమాత్మ అంతటి వాడు చెప్పాడు. అంత గొప్పవాడు భీష్ముడు, అంతటి భక్తుడు, అంతటి జ్ఞాని. అటువంటి భీష్ముడు పాండవులను మాత్రం సంహరించను. ఎందుకనంటే మీరెంతో వాళ్ళు కూడా అంతే. తాత అని తెల్లవారి లేస్తే ప్రేమగా పిలిచేవారు. నేను మిగిలిన ఏ వీరులనైనా సంహరిస్తాను. పాండవులు నాకు దొరికినా, నా కంట పడినా, నా చేతికి చిక్కినా నేను సంహరించను. నీకది ఆమోదయోగ్యమైతేనే సర్వసైన్యాధిపత్యం స్వీకరిస్తానన్నాడు. తప్పకుండా మీరు అట్లాగే చెయ్యండి, మీకు స్వేచ్ఛనిస్తున్నాను, అధికారం ఇస్తున్నాను, మీరు సర్వసైన్యాధిపతి అయి సైన్యములను నడిపించమన్నాడు దుర్యోధనుడు. యుద్ధం ప్రారంభమైంది. 2 రోజుల యుద్ధంలో మాత్రం చాలా మనసుకి బాధ కలిగేటటువంటి సందర్భం జరిగింది. భీష్మ పర్వంలో భారతం చదువుతున్నప్పుడు నిజంగా మనసుకి చాలా ఖేదం కలుగుతుంది. 3వ రోజు యుద్ధ సమయంలో భీష్మాచార్యుల వారు రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి శిబిరంలోకి వెళ్ళారు. వెడితే దుర్యోధనుడు వచ్చి కలిశాడు. ఎన్ని అనరాని మాటలు అన్నాడు ఆయన్ని. అంతటి మహావీరుడు, వృద్ధుడు, తాత, త్యాగి, భక్తుడు, జ్ఞాని, విరాగి, విలువిద్య పారంగతుడు, రాజ్య పరిత్యాగం చేసినవాడు, గొప్ప వరం పొందినవాడు, కృష్ణ పరమాత్మ చేత స్తుతి చేయబడినవాడు, ధర్మాత్ముడు, మహాభారతంలో అనుశాసన పర్వం, శాంతి పర్వం 2 పర్వములు చెప్పినవాడన్న మర్యాద లేకుండా భీష్ముణ్ణి తూలనాడాడు. నువ్వు పాండవ పక్షపాతివి, అందుకే నువ్వు యుద్ధంలో నీ యొక్క ప్రతాపాన్నంతటినీ ప్రకటించట్లేదు. నువ్వు సర్వసైన్యాధిపతిగా ఉన్న కారణం చేతనే కౌరవ పక్షానికి ఇంత నష్టం జరుగుతోంది అని భీష్ముడు చాలా బాధపడేటట్టుగా మాట్లాడాడు. రేపు భీష్ముడు అంటే ఏమిటో చూద్దువు గానివి, రేపు యుద్ధం చేసి చూపిస్తానన్నాడు భీష్ముడు.